దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఈ దినము నుండి ప్రభు చిత్తమైతే కొన్ని వారాలు నేను యోబు గ్రంథాన్ని గురించి ధ్యానిస్తానని చెప్పాను. అయితే దానికంటే ముందు కొంతమంది యొక్క సలహా మేరకు, వారి యొక్క ఆశ మేరకు దానియేలు గురించి ఇప్పటికే కిందటి వారం మీరు ప్రారంభించారు కదండి. వీలైతే ఆ వర్తమానాన్ని మేము వినాలనుకుంటున్నాము అని అన్నప్పుడు సరే అని చెప్పి ఈరోజు దానియేలు జీవితంలో నుండి, లేదంటే బుక్ ఆఫ్ డానియల్ అనేటువంటి గ్రంథంలో నుండి లోతైనటువంటి అధ్యాయాన్ని మనము మరి ప్రతి వారము ప్రభు చిత్తమైతే ఈ మే నెలంతా ఈ 4 వారాలు మరి అయితే 5 వారాలు ప్రభు చిత్తమైతే మనం కలిగి ఉండటానికి ప్రభు నామంలో ప్రభువే మనకు సహాయం చేయనుగాక. మరి ఈరోజు ఎక్కువ విషయాలు నేను చెప్పకపోయినా నాకున్నటువంటి సమయ పరిధిలో చక్కటి కొన్ని లేఖనాలను మీకు గుర్తు చేస్తాను. ఈరోజు నుంచి మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, విశ్వాసపు ప్రయాణములో విశ్వాసి ప్రమాణములు అనేటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అందరు చెప్పండి నా వెనుక. విశ్వాసపు ప్రయాణములో విశ్వాసి ప్రమాణములు అంటే ద మార్క్స్ ఆఫ్ ఎ బిలీవర్ ఇన్ ద జర్నీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులమైనటువంటి మనం అందరము కూడా విశ్వాస ప్రయాణములో ఉన్నాము. మరి ఈ విశ్వాసపు ప్రయాణములో ఒక ఆత్మీయ బాటసారిగా కనిపిస్తున్న నిన్ను లోకం ఎలా గుర్తించాలి? ఎలా బ్రతికితే నువ్వు గుర్తించబడతావు? ఎలా బ్రతికితే నీవు అనేకుల ద్వారా దేవుని నామము నీ ద్వారా మహిమపరచబడుతుంది? నువ్వు నిజముగా విశ్వాసివి అనటానికి గుర్తులేంటి? నీ జీవితంలో ఉండాల్సినటువంటి కొన్ని గుణగణాలేంటి? ఈరోజు దానియేలు పుస్తకములో నుండి ప్రభునామములో కొన్ని అద్భుతమైనటువంటి ప్రమాణము అనగా గుర్తులు, మార్క్స్ అంటే గుర్తులను గురించి కొన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈరోజు మీకు ఇంట్రడక్షన్గా కొన్ని విషయాలు త్వరగా నేను చెప్తాను. దయచేసి మీరందరూ కూడా గమనించాలి. ఇప్పుడు నేను చెప్తున్నది మీరు సరిగా వినకపోతే మీకెవ్వరికి కూడా అర్థం కాదు. చాలా జాగ్రత్తగా వినండి. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. 12 అధ్యాయాలలో 12 అధ్యాయాలను 2 భాగాలుగా విభజిస్తాము. 1 నుండి 6 అధ్యాయాలు ఒక భాగము, 7 నుండి 12 అధ్యాయాలు ఇంకొక భాగము. చాలా జాగ్రత్తగా వినండి. చెప్పండి. 1 నుండి 6 అధ్యాయాలు ఒక భాగం. ఈ 1 నుండి 6 అధ్యాయాల భాగాన్ని హిస్టోరికల్ నెరేటివ్స్ అని చెప్తూ ఉంటాం. ఏమని చెప్తామండి? హిస్టోరికల్ నెరేటివ్స్ అంటే చరిత్ర గ్రంథాలు. అంటే చరిత్ర గ్రంథాలు కాదు, చరిత్ర. మరి 7 నుండి 12 అధ్యాయాలను అపోకాలిప్టిక్ విజన్స్ అని చెప్తాం. చెప్పండి అందరూ. అపోకాలిప్టిక్ విజన్స్ చెప్పండి అమ్మా. నోరు తెరవండి. అపోకాలిప్టిక్ విజన్స్ అని చెప్పండి. సో మొదటి 6 అధ్యాయాలు చరిత్ర, మిగిలిన 6 అధ్యాయాలు భవిష్యత్తును గురించినటువంటి దర్శనాలు. అంటే ప్రకటన గ్రంథాన్ని కూడా అపోకాలిప్టిక్ బుక్ అని చెప్తారు. అంటే ఫ్యూచరల్ ఆస్పెక్ట్స్, రేపు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయములను గురించినటువంటి అధ్యయనం చేసినప్పుడు దాని అపోకాలిప్సిస్ అని చెప్తారు. సో అపోకాలిప్టిక్ బుక్ అంటే భవిష్యత్తులో, అంటే ఇంతవరకు ఎక్కడ జరగలేదు, గతించిన కాలంలోనూ ప్రస్తుత కాలంలో జరగలేదు, కానీ ఫ్యూచర్లో జరగబోతుంది, ఫ్యూచరల్ ఆస్పెక్ట్స్లో జరగబోతుంది. సో వాటిని ఏమంటామంటే అపోకాలిప్టిక్ విజన్స్ అని చెప్తాం. సో మొదటి 6 అధ్యాయాల్లో జరిగిపోయింది, అది చరిత్ర, పాస్ట్. 7 నుండి 12 అధ్యాయాల్లో జరగబోతుంది. ఇలా 2 భాగాలుగా దానియేలు యొక్క గ్రంథం అనేది విభజింపబడింది.
నేను ఒక కథలా నేను మీకు చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఏ ఒక్క మొదటి పాయింట్, రెండో పాయింట్ ఏది కూడా నేను చెప్పను. ఈరోజుకి కేవలము దానియేలు పుస్తకం యొక్క కొంత ఉపోద్ఘాతం మాత్రమే నేను మీకు చెప్తాను. దానియేలు యొక్క జీవితం అనేది ప్రతి క్రైస్తవ జీవితానికి ఎంత దగ్గరగా ఉంటుందో, దానియేలు యొక్క జీవితం ఎంత మాదిరికరమైన జీవితాన్ని జీవించాడో, దానియేలు మనం ఎలా ఒక రోల్ మోడల్గా తీసుకోవాలో, ఈ యొక్క విషయాలు నేను మీకు త్వరగా మరి చెప్పడానికి నేను ప్రయత్నం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అది ఒక విషయం. సో ఇంకొక విషయం ఏంటంటే, దానియేలు అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై జడ్జ్. చెప్పండి అందరూ, గాడ్ ఈజ్ మై జడ్జ్ అంటే దేవుడు నా న్యాయాధిపతి అని అర్థం. దానియేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడే నా న్యాయాధిపతి. డాన్ అంటే న్యాయాధిపతి, జడ్జ్. ఎల్ అంటే గాడ్. చెప్పండి, డాన్ అంటే అర్థం ఏంటి? నోరు తెరవండమ్మా. ఇంత నేను థియలాజికల్గా మీకు చెప్తున్నా, మీరు ఎప్పుడు సింహాల బోను అగ్నిగుండం అంతకు మించి దాటరా, నేర్చుకోరా. డాన్ అనే మాటకు అర్థం ఏంటి? జడ్జ్, న్యాయాధిపతి. తెరవండి నోర్లు. డాన్ అంటే అర్థం ఏంటి? న్యాయాధిపతి. ఏల్ అంటే అర్థం ఏంటి? గాడ్. సో డానియేల్, డాన్ ప్లస్ ఏల్, ఈ రెండు కూడా కలిపితే వచ్చే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై జడ్జ్ అని అర్థమిస్తుంది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే దానియేలు దరిదాపుగా 90 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 90 సంవత్సరాలు జీవించాడు. అంటే యావరేజ్లో ఒక మనుష్యుడు జీవించే జీవిత కాలము 70-80 సంవత్సరాలు అన్నాడు. 10 సంవత్సరాలు ఎక్కువ జీవించాడు, 90 సంవత్సరాలు బ్రతికాడు. అయితే దానియేలు బ్రతికినటువంటి ఈ 90 సంవత్సరాలు కూడా ఎలా బ్రతికాడో ఉపోద్ఘాతంలో కొంచెం విషయాలు మనం నేర్చుకుని వచ్చే వారం నుండి పాయింట్స్ వైజ్, మొదటి పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, చాలా లోతైనటువంటి అధ్యయనం మనం చేస్తున్నాము. దయచేసి నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓకే, అది ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ దానియేలు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ దానియేలు 1వ అధ్యాయం అంటే మొదటి సంవత్సరం మొదలుకొని 15వ సంవత్సరం వరకు, చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒక ప్రసంగం కాదు, ఒక టీచింగ్లా నేను చెప్తున్నాను. ఈరోజు వచ్చే వారం నుండి ప్రసంగం విందాం. మొదటి సంవత్సరం నుండి అంటే దానియేలు పుట్టింది మొదలుకొని యెరూషలేములోనే, ఇశ్రాయేలు దేశంలోనే దరిదాపుగా 15 సంవత్సరాలు అంటే 10వ తరగతి చదువుకునే వయస్సు యొక్క విద్యార్థి యొక్క వయసు వచ్చేంత వరకు దానియేలు ఎక్కడున్నాడు అంటే యెరూషలేములోనే ఉన్నాడు. ఓకే, యెరూషలేములోనే ఒక యూదుడు గనుక దేవుని యందలి భయముతో భక్తితో బ్రతికాడు. చిన్ననాటి నుండి దేవుడు అంటే మక్కువ ఎక్కువ దానియేలుకి. సో ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ దానియేలు ఎవరు అంటే బైబిల్ గ్రంథములు కూడా మనం చాలా కనిపిస్తుంది మనకి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, రాజు అస్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించును, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై. అంటే ఈ దానియేలు ఎవరు అంటే దానియేలు ఒక రాజవంశావళికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ రాయల్ బ్యాక్గ్రౌండ్. దానియేలు సామాన్యుడు కాదు, ఈయన ఒక రాయల్ బ్యాక్గ్రౌండ్. శద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా దే ఆర్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద రాయల్ బ్యాక్గ్రౌండ్. రాజవంశావళికి సంబంధించినటువంటి వంశావళిలో నుండి వస్తున్నారు ఈ దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు. మొదటి 15 సంవత్సరాలు కూడా అక్కడే జీవించారు. అయితే ఆ తదుపరి ఏం జరిగింది అని మనం గమనించినట్లయితే నెబుకద్నెజర్ II అంటారు. ఆయన పేరే నెబుకద్నెజర్ II అంటారు. ఈ నెబుకద్నెజర్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే బబులోను దేశంలో నుండి, మీకు అర్థమవుతుందా? బబులోను దేశంలో నుండి
ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వెళ్తాడు, యుద్ధం చేయడానికి వెళ్తాడు. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇశ్రాయేలు దేశమును పాలించుచున్న రాజును పట్టుకొని ఆయన వాడగొట్టిన తర్వాత ఈ ఇశ్రాయేలు దేశములో ఉండేటటువంటి బలవంతులందరినీ కూడా నెబుకద్నెజర్ రాజు ఏం చేస్తాడంటే వారందరినీ కూడా చెరగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికి? బబులోను దేశానికి. ఎక్కడికండి? బబులోను దేశానికి. ఇప్పుడు ఈ బబులోను దేశం అంటే ఏంటి? ఇరాక్ అనేటువంటి పిలువబడుతున్నటువంటి ప్రస్తుత నామమే ఈ బబులోను దేశము. అయితే ఎలా తీసుకుని వెళ్ళారో కొన్ని సందర్భాలు నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా ఈ ఉపోద్ఘాతాన్ని మీరు గమనిస్తే వచ్చే వారం నుండి చెప్పబోతున్న విషయాలన్నీ కూడా చాలా బాగా మీకు అర్థమవుతాయి. ఈ దానియేలు అనే ఒక వ్యక్తి, అమ్మగారికి కొంచెం నేర్పించండి, వినండి, మాటలు వినండి. ఈ దానియేలు అనే ఒక వ్యక్తి రాజవంశావళికి సంబంధించినటువంటి వ్యక్తి. మొదటి 15 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలోనే ఉన్నాడు. అయితే బబులోను దేశపు రాజైన నెబుకద్నెజర్ రాజు దండెత్తి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప వారిని అందరినీ, యవ్వనస్తులందరినీ, బలశాలులందరినీ కూడా, బలవంతులందరినీ, జ్ఞానవంతులందరినీ, ఆరోగ్యరీత్యా ఎటువంటి సమస్య లేని వారందరినీ కూడా అందరినీ కూడా దేశాన్ని ఖాళీ చేయించి వారి దేశానికి చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. చెరగా అంటే బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. శివమ్మ ఎలా తీసుకుని వెళ్ళాడు? బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎలా తీసుకుని వెళ్ళారు? వారి ప్రయాణం ఎలా సాగింది అంటే మనం చూసినట్లయితే దానినే మనం ఏమంటామంటే డైరెక్ట్గా వెళ్తే ఏమండి తక్కువే, కానీ ఫెర్టైల్ క్రషంట్ అంటారు థియోలాజికల్ లాంగ్వేజ్లో. ఫెర్టైల్ క్రషంట్ అంటే అర్ధచంద్రాకారంలో వారి ప్రయాణం సాగింది. ఇవన్నీ అవసరమా అంటే అవసరమే. ఈ గ్రంథాన్ని మీరు బాగా తెలుసుకోవాలంటే, మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇవన్నీ కూడా అవసరమే. అంటే ఎలా ఎందుకు అంటే నేరుగా ప్రయాణించలేదు. ఎందుకు అంటే వారు నేరుగా ప్రయాణిస్తే ఎక్కువ వేడి మరియు ఎక్కువ పొడి ఎడార్లు వారికి తగులుతాయి. సో కనుక ఫెర్టైల్ క్రషంట్ అంటే ఆ ల్యాండ్ అంతా కూడా చాలా గ్రీనీగా ఉంటుంది, అద్భుతమైన పంట పండుద్ది. ఎన్ని సంవత్సరాలు పట్టినా చక్కగా హ్యాపీగా హాయిగా మొత్తానికి వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచనతో ఈ అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి ప్రయాణాన్ని వారు పట్టుకున్నారు. అంటే యెరూషలేము నుండి బయలుదేరి ఉత్తరం అనగా నార్త్ వైపు వెళ్ళారు. నార్త్ వైపు వెళ్తూ డమాస్కర్ అనేటువంటి ఒక ప్రదేశానికి చేరుకున్నారు. ఏం పేరమ్మా? డమాస్కర్ అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి పేరు సిరియా. సిరియా గురించి విన్నారు కదా, అది కూడా సోషల్ స్టడీస్ మేడం అక్కడ ఉంది, సిరియా. సో అక్కడ నుండి బయలుదేరి నార్త్ అంటే ఉత్తర వైపుగా వెళ్తే ప్రయాణం చేస్తే సిరియాకు వెళ్ళారు. ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత తూర్పు దిశగా అంటే ఈస్ట్ వైపు వెళ్ళారు. ఈస్ట్ వైపు ఏముందంటే యూఫ్రటీస్ నది ఉంది. ఆ యూఫ్రటీస్ నది ఎక్కడుంది? మా ఇంటి పక్కనే ఉంది. ఎక్కడుందంటే టర్కీ దేశంలో ఉంది. అంటే సిరియా దేశం మొదలుకొని బయలుదేరి సుమారుగా యూఫ్రటీస్ నది మొదలుకొని టర్కీ దేశానికి చేరుకున్నారు. ఆ నది దాటి చివరిగా దక్షిణ తూర్పు వైపుగా వెళ్తూ ఏం చేశారంటే చిట్ట చివరికి యెరూషలేము నుండి బబులోను దేశానికి, అంటే వారి ప్రయాణము ఇక్కడ చాలా జాగ్రత్త వినండి, ఇక్కడ ప్రారంభించి అలా క్రిందకొచ్చి అలా పైకెక్కారు. దాన్నే ఫెర్టైల్ క్రషంట్ అంటారు. అర్ధచంద్రాకారం తెలుసు కదండి. అర్ధచంద్రం అంటే ఏంటంటే ఇలా ఉంటుంది. సో రౌండ్గా ఉండదు, అది గ్లోబ్ టైప్లో ఉండదు. సూర్యుడు కొన్నిసార్లు మీరు చూస్తే అర్ధచంద్రాకారంలో ఉంటుంది. సో అలా వారి ప్రయాణం వీరికి తెలియట్లేదు, కానీ లేదంటే డిస్ప్లే చేస్తే ఫెర్టైల్ క్రషంట్ అంటే మీకు అర్థమవుద్ది. ఓకే, రైట్. సో యెరూషలేములో ప్రారంభించినటువంటి వారి యొక్క ప్రయాణము ఎన్ని కిలోమీటర్లు తెలుసండి? ఆ ఫెర్టైల్ క్రెసెంట్ అనేటువంటిది దరిదాపుగా చరిత్ర ప్రకారం ఈవెన్ ఆ రోజుల్లో ఈ రోజుల్లో చూసుకుంటే దరిదాపుగా 1000 నుండి 110 కిలోమీటర్లు. ఎంతండి? ఇక్కడ నుండి విశాఖపట్నం నుండి హైదరాబాదు దరిదాపుగా 450-500 కిలోమీటర్లు అనుకుంటున్నాను. 700. వెరీ గుడ్, ఎవరు చెప్పారు? 700 కిలోమీటర్లు అనుకుందాం. అంటే అది దాటి ఇంకా మరొక 300 కిలోమీటర్లు వెళ్ళాలి. అంటే అంత దూరము యెరూషలేము నుండి ఈ రోజుల్లో గంట వ్యవధిలో వెళ్ళిపోవచ్చు.
కానీ ఆ రోజులు అంటే 620 నుండి 680 మైళ్ళు, 620 నుండి 680 మైళ్ళు అంటే 1000 నుండి 110 కిలోమీటర్ల దూరం ఎంతకాలం పట్టుంటుంది అంటే దరిదాపుగా 3 నుండి 4 నెలల కాలం పట్టింది. ఎక్కడికి చేరుకోవడానికి? యెరూషలేము నుండి బబులోను దేశానికి చేరుకోవడానికి. సో ఈ దేశస్తులందరినీ కూడా చక్కగా ఏసీ కారులో కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళారనుకుంటున్నారా? వారందరినీ కూడా నడిపించుకునే ఈ బంట్రూతులన్న వారందరూ కూడా చక్కగా గుర్రాల మీద, ఏనుగుల మీద కూర్చొని వీరిని కొట్టుకొని అలా తీసుకుని వెళ్ళడమే. ఈవెన్ ఒక మాటలో చెప్పాలంటే వీరు ఎక్కడ పారిపోతారు అని చెప్పి బహుశా వారు చేతులకు సంకెళ్ళు వేస్తే అప్పుడు సంకెళ్ళు వేసిన వ్యక్తి ఎలా నడుస్తాడు? ఇలా నడుస్తాడు. చెయ్యిలు మాత్రము ఎక్కడ పొరపాటున చిన్నది ఒకవేళ దురద పుట్టినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఏమండి, బహుశా భోజనం చేసిన టైంలో తీసి మరలా సంకెళ్ళు వేసేసేవారేమో. ఒకవేళ కాళ్ళకు సంకెళ్ళు వేస్తే కొంచెం లూజుగా ఉన్న చైన్లు పెట్టి, టైట్గా ఉన్నదైతే ఇలా నడాలి కదా, లూజ్గా ఉన్నటువంటి చైన్లు వేసి అలా నడిపిస్తూ దరిదాపుగా 3 నుండి 4 నెలల కాలం నడుస్తూ, చూడండి ఈ 4 నెలల్లో ఎంతమంది బ్రతికారో ఎంతమంది చచ్చిపోయారో మనకి తెలియదు. చాలా జాగ్రత్తగా వినండి. ఏమండి, సో వీరందరినీ కూడా ఎక్కువ మోతాదులో గ్రూపుగా అంటే గుంపుగా చైన్లు వేసి నడిపించేవారు. అంటే hundreds of kilometers they made them to walk to reach Babylon. మరొక విషయం చెప్తాను వినండి. ఈ ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి యవ్వనస్తులందరినీ కూడా చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. ముసలోళ్ళందరినీ కూడా వదిలేశాడు రాజు. ఎందుకంటే వారు బలహీనులు. వీరి వల్ల, ముసలోళ్ళ వల్ల వారికి ఉపయోగం ఏమీ లేదు. ఒకవేళ జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా మన డబ్బులు ఖర్చు అయిపోతాయి. చనిపోతే వీడికి సమాధి చేయాలి. వీడి వల్ల మనకు ఆ దేశంలో ఏమాత్రం కూడా రూపాయి బిల్లంత ఉపయోగం లేదు. సో కనుక ముసలులందరినీ రేపో మాపో పుట్టుకు మనిపోయిన వాళ్ళందరినీ కూడా వదిలేశాడు. వారితో ఏమని చెప్పాడంటే, మీరు ఒక పని చేయండి, ఇప్పుడు ఈ దేశం అంతా నాదే కాబట్టి ఇదిగో ఈ యొక్క భూమి అంతటిని కూడా పండించి సుమారుగా సగం కంటే ఎక్కువ నాకు పంపించండి. మిగిలిన అడపాదడపా ఉన్న ధాన్యాదులను మీరు తింటూ బ్రతకండి అని చెప్పి వీరిని ఇక్కడ వదిలేసి మిగతా వారందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ ఎంత దరిదాపుగా 3 times అటాక్ చేశాడు. 3 times అటాక్లో చాలా మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈవెన్ ఒకానొక సందర్భంలో యెరూషలేము దేవాలయాన్ని కూడా సర్వనాశనం చేసి అక్కడ ఉన్నటువంటి మంచి మరి బంగారు ఉపకరణములు, దేవాలయమునికి సంబంధించిన బంగారు ఉపకరణములు అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. అదంతా ఒక పెద్ద చరిత్ర, దాని గురించి ఇప్పుడు నేను చెప్పలేను. కానీ సో ఆ క్రమములో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే, ఈ నెబుకద్నెజర్ రాజు నాయకత్వంలో వీరందరినీ కూడా ఏం చేశారంటే చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? మార్కొస్ బెదరా, నెబుకద్నెజరు అనేటువంటి రాజు. ఎంతవరకు అర్థమైందా? ఓకే, రైట్. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. నేను ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్తాను, ఎక్కువ నేను మీకు విషయాలు అంటే ఇది జస్ట్ ఒక చిన్న ఉపోద్ఘాతం. అయితే ఈ గుంపు అంతటిలో కంటే ఈ గుంపుల్లో ప్రత్యేకంగా యవ్వనస్తులైన 4 కూడా ఉన్నారు. ఆ 4 పేర్లో మొదటి వ్యక్తి పేరు దానియేలు, శద్రకు, మెషకు, అబెద్నెగో. వీరు కూడా ఆ గుంపులో ప్రయాణం చేస్తూ ఆ బబులోను దేశానికి వెళ్ళిపోయారు. ఈ దానియేలు ఎవరు అంటే రాజవంశానికి సంబంధించిన వాడు. మొదటి 15 సంవత్సరాలు రాజులా బ్రతికాడు దానియేలు. ఒక రాయల్ జీవితాన్ని జీవించాడు. అసలు జీవితం అంటేనే జీవన్ సుఖ్ దుఃఖ్ కా మధుర్ మిలన్ హే అన్నాడు ఒక ఆయన. జీవితంలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. జీవితము ఎప్పుడు కూడా సమాంతరంగా ఎప్పుడు ప్రయాణించదు. జీవితం అనేది ఎప్పుడు సమాంతరంగా ప్రయాణించదు. జీవితము ఆటుపోట్లు, అలలు లాంటిది జీవితం. అలలు అంతవరకు సముద్రం సమాంతరంగా ఉండి ఒక్కసారి ఏమవుద్దండి, కెరటాలు ఎగసి పడతాయి, మరలా
సో అలా హెచ్చు తగ్గులతో కూడినటువంటి దానియేలు జీవితాన్ని జీవించాడు. మొదటి 15 సంవత్సరాలు మంచిగానే ఉంది జీవితము. ఎప్పుడైతే 16వ సంవత్సరంలోనికి అడుగు పెట్టాడో, ఎప్పుడైతే నెబుకద్నెజర్ రాజు దండెత్తుకొని వచ్చాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, రాజవంశావళికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించాడు దానియేలు. ఈ 3-4 నెలలు భయంకరంగా కాళ్ళు ఎంత పెద్ద పెద్ద బొబ్బలు పెట్టుంటాయి. నడవలేకపోతే వెనక నుండి భయంకరంగా కొరడాలతో కొట్టడం, ఈవెన్ కొన్నిసార్లు చైన్లతో కట్టి లాక్కొని ఈడ్చుకొని వెళ్ళిపోవడం. ఈ పరిస్థితులన్నిటి కూడా దానియేలు వెళ్తూ ఉన్నా ఎక్కడ కూడా దానియేలు దేవుణ్ణి ప్రశ్నించలేదు. హల్లెలూయా చెప్తా బిగ్గరగా. అంటే దానియేలు యొక్క జీవితం ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే, దానియేలు యొక్క జీవితం నీకు నాకు మనందరికీ సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. మంచిగా జీవితం ఆరంభించబడింది, కానీ ఎప్పుడైతే జీవితంలో సమస్యలు అనేవి మొదలయ్యాయో, దేవునికి ఎక్కడ కూడా తను ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి దేవునికి ఎక్కడ తను ప్రశ్నించలేదు. ఆమేన్. దేవునికి ప్రశ్నించడం మాత్రమే కాదు, కానీ యవ్వన కాలంలో అంటే చూడండి, 10th క్లాస్ తర్వాత అంటే 15-16 సంవత్సరాల వయస్సులో ప్రైమ్ యూత్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి తన జీవితంలో ఎన్నో సవాళ్ళు గుండా వెళ్తూ ఉన్న దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించలేదు. నాకే ఎందుకు ప్రభువా ఇన్ని కష్టాలని ఎప్పుడు అనుకోలేదు. కొన్ని సందర్భాలలో ఈ దానియేలుకి జీవితం నీకు నాకు మనకి సాదృశ్యంగా ఉంది. మనము కూడా దేవుని నమ్ముకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు సాఫీగానే ఉంటుంది. 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చాలా సాఫీగానే ఉంది. ఏయ్ బెన్నీ, కొడేస్తాను నీకు. కొన్ని సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి జీవితం చాలా మంచిగానే ఉంది. అయితే కొంతకాల వ్యవధి తరువాత శ్రమలు ప్రారంభించినప్పటికీ కూడా దానియేలు నమ్మింది ఏంటంటే, ఈ శ్రమ వెనక ప్రభువా ఏదో ఒక ఆశీర్వాదం ఉందని దానియేలు నమ్మాడు. ఆమెను చెప్తా బిగ్గరగా. ఈరోజు మీ జీవితాలలో కూడా మొదటి 15 సంవత్సరాలు చాలా చక్కగా దేవుణ్ణి నమ్ముకున్న 15 సంవత్సరాలు చాలా చక్కగా, చాలా సాఫీగా, అప్పుడే కొత్తగా పెళ్ళైంది, వావ్ హనీమూన్కి వెళ్ళేవు, చక్కగా ఎంజాయ్ చేసే జీవితం. ఆ తర్వాత అసలైన జీవితం ఆరంభం అవుద్ది. ఎందుకురా పెళ్లి చేసుకున్నాను, ఎందుకురా పిల్లల్ని కన్నాను అన్నట్లు. అయితే ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. దానియేలు ఏం నమ్ముతున్నాడో తెలుసా? ప్రభువా ఈ యొక్క శ్రమల వెనుక నా కొరకు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక మీరు దాచి ఉంచారు. ఈ శోధన వెనక దేవునుంది ప్రభువా, ఈ కీడు వెనక మేలుంది ప్రభు అని దానియేలంట ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించకుండా తను దేవాది దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. ఇదిగో బైబిల్ 23వ అధ్యాయంలో రాయబడింది, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుంది. చెల్లమ్మ, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో సాఫీగా ఉన్నటువంటి, ప్రశాంతంగా ఉన్నటువంటి నీ జీవితంలో ఒక్కసారి అనుకోకుండా భయంకరమైనటువంటి అలలు ఎగసిపడ్డాయేమో. నెబుకద్నెజర్ రాజు సేవకులు వచ్చి ఈ యొక్క దేవుని ప్రజలను బంధించి చెరగా తీసుకుని భయంకరమైన కష్టాలకు నడిపిస్తున్నట్లుగా నీ జీవితము కూడా, హాయిగా ఉన్న నీ జీవితము కూడా భయంకరమైన శ్రమలు ఆరంభించబడ్డాయేమో. అయితే దానియేలు నుండి ఒక చక్కని పాఠాన్ని నేర్చుకో. నీ జీవితంలో కలిగిన శ్రమలను బట్టి ఎప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి ప్రశ్నించకూడదు, కానీ ఆ శ్రమలను బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, ఆ శ్రమలలో సంతోషించాలి. దానియేలు నాకు ఎందుకు ప్రభువా ఈ బాధలు అని అనుకోలేదు. ప్రభువా ఆయన అంటూ ఉన్నాడు, నేను వేసే ప్రతి అడుగులో నీవు ఉన్నావు ప్రభువా. ఆమేన్. నేను వేసే ప్రతి అడుగులో నీవు ఉన్నావు, నీవు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఇదిగో 3 నెలలు దానియేలు నడుస్తూ ఉన్నాడు, సంతోషంగా అడుగులు వేస్తూ ఉన్నాడు, ఎక్కడ దేవునికి కంప్లైంట్ చేయలేదు. కానీ కన్ఫర్మ్ అయిపోయింది ఈ కీడు వెనుక, ప్రభువా నన్ను ఒక దగ్గరికి నువ్వు నడిపిస్తున్నావు అంటే అక్కడ ఏదో నా ద్వారా మీరు జరిగించుకోబోతున్నారని నమ్మాడు దానియేలు. ప్రభు, యెరూషలేములో ఉన్న నన్ను మీరు బబులోను దేశానికి తీసుకుని వెళ్తున్నారంటే నేను నమ్ముతున్నాను మీ చిత్తానుసారంగా మాత్రమే నేను అడుగులు వేస్తూ ఉన్నానని. ఇన్ఫ్యాక్ట్ అడుగులు వేస్తుంది నేను కాదు ప్రభువా, మీరే నన్ను నడిపిస్తున్నారని దానియేలు నమ్మాడు.
నేను ఎక్కడ ఉన్నా అయితే ప్రార్థన ఏంటంటే నేను మీ కొరకు వాడబడాలి, మీ కొరకు నిలబడాలి అనేది దానియేలు యొక్క ఉద్దేశం. ప్రశ్నించని స్వభావము, దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకునే దానియేలు లాంటి జీవితం. ఆయన నమ్మాడు, ప్రభువా ఈ కీడు వెనక ఒక గొప్ప మేలు దాగి ఉంది ప్రభువా అని నమ్మాడు. తను పడుతున్న ప్రతి బాధల్లో దేవుణ్ణి స్తుతిస్తూ అడుగులు వేశాడు. అంత మాత్రమే కాదండి, యవ్వన కాలంలో ఉన్న ఆ బిడ్డలు సాధారణంగా ఎంజాయ్ చేయాల్సినటువంటి జీవితం. కష్టం అంటే ఏంటో మన బిడ్డలకి 15, 20 సంవత్సరాల వరకు తెలియదు. అలా మనం పెంచుకుంటూ వస్తాం. కానీ 15 సంవత్సరాలు రాయల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వ్యక్తి అయినా ఆ యవ్వన కాలాన్ని దేవుని కొరకు అంకితం చేసుకున్నాడు దానియేలు. మరికొన్ని విషయాలు ఈవెన్ నన్ను మీరు అడిగితే తన శరీరమును, తన శరీర కోరికలను సమస్తమును దేవుని కొరకు త్యాగం చేసుకున్నాడు. ప్రభువా నా శరీరము మీకంటే కూడా ఎక్కువ కాదు, నేను ఈ భూమి మీద బ్రతికేది మీ కొరకు మాత్రమే బ్రతుకుతానని దానియేలు తన అద్భుతమైనటువంటి తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానంలోనే భాగమే ఈరోజు మనం నేర్చుకోబోతున్న మొట్టమొదటి మాట. అదేంటో తెలుసండి, విశ్వాసపు ప్రయాణములో విశ్వాసి ప్రమాణములు, ద మార్క్స్ ఆఫ్ ఎ బిలీవర్ ఇన్ ద జర్నీ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి మన యొక్క అంశంలో మొదటిది ఏంటంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే అక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇప్పుడు చెప్తున్నాను మొదటి పాయింట్, ఇది గుర్తుపెట్టుకుని దీన్ని కంటిన్యూ చేస్తాను, కానీ దీన్ని వివరించను. ఏంటి మొదటి పాయింట్ అంటే, దానియేలు ఇక్కడ రాజు చెప్తూ ఉన్నాడు, అయ్యా నా కొరకు నా సముఖములో పని చేయటానికి కొంతమంది యవ్వనులు నువ్వు నా కొరకు తయారు చేయి. ఆ యవ్వనులకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏమై ఉండాలి అంటే, వారు రాజవంశానికి సంబంధించిన వారై ఉండాలి, లోపం లేని సౌందర్యం కలిగిన వారు ఉండాలి, సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి ఉండాలి, తత్వ జ్ఞానము తెలిసిన వారై ఉండాలి. వారికి మన కల్దీయుల భాషను మీరు నేర్పించండి. అవి ఆ యొక్క వారిలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్. అవన్నీ కూడా దానియేలు, షద్రకు, మేషక్, అబేద్నెగోల్లో ఉన్నాయి. అయితే అలాంటి వారిని మీరేం చేయండి అంటే, మీరు నా కొరకు 3 సంవత్సరాలు నా కొరకు మీరు పెంచి పోషించండి, నా కొరకు మీరు సిద్ధపరచండి. 3 సంవత్సరాల తర్వాత వారిని నా సముఖంలోనికి ప్రవేశపెట్టండి. నేను ఎవరి మీదనైతే నాకు ఇష్టం కలుగుద్దో వారిని డైరెక్ట్గా నా సంస్థానములో అధిపతులుగా నేను నియమించుకుంటాను అంటే, చాలామంది బాలులను ఆయన రప్పించాడు. రాజు భుజించే భోజనాన్ని, రాజు పానము చేయు ద్రాక్షరసాన్ని వారికి ఇవ్వటానికి తీర్మానము, శాసనము రిలీజ్ చేయబడింది. అయితే దానియేలు తన స్నేహితులు ఒక బలమైన నిర్ణయాన్ని, అదే నా ఫస్ట్ పాయింట్, పరిశుద్ధత కొరకైన తీర్మానం. మన తీర్మానం ఏమై ఉండాలి, దేని కొరకై ఉండాలి? పరిశుద్ధత కొరకైన తీర్మానం. చాలా జాగ్రత్తగా, లోతైన పాయింట్, ఏ డిసిషన్ ఫర్ హోలీనెస్. ఈరోజు మనం కూడా చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాం, కానీ మన నిర్ణయము ఎలాంటి నిర్ణయం అయి ఉండాలో తెలుసా? పరిశుద్ధత కొరకైన నిర్ణయంగా ఉండాలి. ఈరోజు సహోదరుడు చెప్పాడు సాక్ష్యం, తన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినందుకు తన మనసులో ఒక తీర్మానం, ఒక నిర్ణయం, చెడిపోయిన నిర్ణయం తీసుకుంది. ఇంకా నేను బ్రతికుండి ఎందుకు, నేను చనిపోతానని ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, ప్రభువా ఈ భూమి మీద ఒక ఉద్దేశంతో మీరు మమ్మను జీవింపజేశారు, ప్రవేశపెట్టారు, మేము బ్రతికితే మీ కొరకు బ్రతుకుతాం. ఇదిగో ఎందుకంటే బబులోను దేశంలో, బబులోను దేశం అంటేనే విగ్రహారాధనకు సంబంధించిన దేశం. భయంకరమైన విగ్రహ పూజలు, ఈవెన్ రాజును కూడా దేవుడుగా ఆరాధించేటటువంటి ఆ యొక్క కల్చర్ ఆ బబులోను దేశంలో ఉంది. దేవీ దేవతలు, లెక్కలేనన్ని దేవీ దేవతలు ప్రతి అడుక్కి ఉంటాయి. వారు తినే ప్రతి తిండి కూడా వారు దేవతలకు ముందు అర్పించిన తర్వాత ఇతరులకు ఇస్తూ ఉంటారు. వారు త్రాగే ప్రతి ద్రాక్షారసము చుక్కలో మొదటి చుక్కను వారి దేవీ దేవతలకు ముందు, చిన్నప్పుడు నేను చూశాను మా నాన్నగారు త్రాగుతున్నప్పుడు. అప్పుడు హైందవులము ఈ దీపావళి, దసరా ఆ దినాలలో వారు చక్కగా తాగేవారు, గ్లాసుల్లో వేసుకొని ముందు తీసి అమ్మ చేసి ఏం చేసేవారు తెలుసా, ఇలాగా 3 సార్లు ఇలా జల్లేవారు. తర్వాత
అనుకుని తాగాడు. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే, ఓ దేవతలారా, మేము ముందు ఈ గ్లాసుతో మేము తాగుతున్నాము, మీరు ముందు నోరు తడుపుకోండి, తర్వాత మేము కడుపు నింపుకుంటామని అర్థం. వారికి మాత్రం చొక్కలు జల్లేస్తారట, వీరు మాత్రము. ఇది ఎలాగుందంటే, లాజరు ఆ ధనవంతుడు అడుగుతాడు, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడయ్యా, ఇదిగో నీ యొక్క చిన్న వేణు కొనతో ఒక్క చుక్క ఎలా తడిపేనాయన నా నాలుగు దగ్గర అన్నట్లుగా ఉంది ఇది. నేను అప్పుడు ఎందుకు మా నాన్న ఇలా చేస్తున్నాడు? మా నాన్నగారే కాదు, మా ఊర్లో చాలామంది అలాగే. అదేంటంటే ఆటం బాంబు అన్నమాట. ఏంటమ్మా? సాఫ్ట్ డ్రింక్స్ కాదు అవి, ఆటం బాంబు అంటే నాటు సారా. కొంతమంది ఇలాగ ప్యాకెట్లు ఇలా కొరికేసి అవేవో పదాలు చెప్పేవారండి. తర్వాత మేము ఒకవేళ ఇంట్లో ఏదైనా వండుకున్నా, వండుకున్నా, లేదంటే కూర వండుకున్నా, ఇంకోటి వండుకున్నా, ముందు అదేదో ఆకు తెచ్చేది మా అమ్మ. ఇస్తిరాకు కాదమ్మా, నాకు తెలిసి ఇస్తిరాకు. అదేదో ఒక ఆకు ఇలా చిక్కితే పాలు వస్తాయి. ఆ ఆకు తీసుకొచ్చి వేడిది ఆకులు పెట్టింది. వడ్డాకు లాంటిది, రావి చెట్టు మర్రి చెట్టు కాదు. మా పూర్వీకులకు, పూర్వత దేవతలకు బహుశా ఏదో అది అప్పుడే తిన్నగా తీసుకొచ్చిన ఒక పెద్ద కొండ ఉండేది. కుండ నిండా ఏమంటే తల నిండుగా నీరు ఉండేవి. ఆ నీరు మీద ఒక చిన్న ప్లేటు పెట్టి దాని మీద అప్పుడే వండినటువంటి పరమాన్నాన్ని వేడిది పెట్టేది. నేను అనుకునేవాడు, నాయన కొండ కట్ట తినేస్తుందా? తర్వాత మరికొంచెం తీసుకొచ్చి మాకు ఒక పెద్ద మూల ఉండేది, గొంతు మూల అంటాం దాన్ని. ఆ మూలలో కూడా పెట్టేది. ఒక 3 అరటిపళ్ళు తీసుకొచ్చేది, ముందు తొక్క చిన్న దొలిసేది, ఊదొత్తులు పెట్టేది. మళ్ళా తెల్లవారి నుండి రాత్రి వరకు అది అలాగా పాపం అప్పుడప్పుడు కుక్కలు వచ్చి తీసి వెళ్ళిపోయి వాయిగా. అంటే ఇక్కడ నేను ఎవరిని కించపరచడం లేదు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అంత భయంకరమైనటువంటి విగ్రహ సంబంధముతో కూడినటువంటి దేశము బబులోను దేశం. దానియేలు తన యవ్వన కాలంలో తిండి కంటే పరిశుద్ధతకు ప్రాధాన్యతనిచ్చాడు. హల్లెలూయా. ప్రభువా, ఈ యొక్క పెదవులు, ఈ నాలుక, ఈ శరీరము నాకు మీ యొద్ద నుండి దొరికినాయి ప్రభువా, ఏది కూడా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే అంటున్నారు, ఇదిగో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా. దానియేలు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడంటే, ప్రభువా, ఇదిగో రాజు తినే ఆహారము అపరిశుద్ధమైనది, ఆయన తీసుకునే ద్రాక్షరసము అపరిశుద్ధమైనది, దేవీ దేవతలకు ఆరాధించిన తరువాత మాకు పెడుతున్నాడు. అది తింటే మా ఆత్మీయ జీవితం చెడిపోతుంది, మా ఆత్మీయత పాడైపోతుంది. సో కనుక ప్రభువా, మేము బ్రతికితే ఈ భూమి మీద, అది బబులోను దేశమైనా బంగ్లాదేశ్ అయినా, మీ కొరకే బ్రతుకుతాం ప్రభువా అని ఒక బలమైన తీర్మానాన్ని 16 సంవత్సరాల యవ్వనస్తుడికి పుట్టించాడు దేవుడు బుద్ధి. ఈరోజు 20, 30, 40, 50 సంవత్సరాలు వచ్చినాయి, మనము చాలా ఏపుగా పెరిగేసాము, కానీ చిన్న బిడ్డడుకున్నటువంటి జ్ఞానం కూడా మనకి లేదు. ఆదివారం ఎక్కడికి వెళ్ళకూడదని తెలిసినా నువ్వు హాయిగా పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతున్నావు, హాయిగా శిఖార్లకు వెళ్ళిపోతున్నావు. అలాంటి వారిని దేవుడు చూసి అంటున్నాడు, బుద్ధి లేని, తర్వాత మీరు డాష్ 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 ఇష్టమే. ఒక యవ్వనస్తునికి వచ్చింది, ప్రభువా, ఇదిగో మా శరీరములు మీ ద్వారా మాకు అనుగ్రహించబడ్డాయి గనుక మా శరీరములతో మిమ్మును మహిమపరచాలి గనుక మిమ్మునే మహిమపరుస్తాం. రాజు కొట్టినా, తిట్టినా, చంపినా మేము మీ కొరకే బ్రతుకుతాం అని పరిశుద్ధత కొరకు ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు దానియేలు. రాజు తినేది మాకొద్దు, రాజు పానం చేసేది కూడా మాకు వద్దు. అవి ఒకవేళ తింటే, అవి ఒకవేళ త్రాగితే మా దేహము, దేవాలయంకున్న దేవుని ఆలయం పాడైపోతుంది. అదే మీకు ఒక మంచి అవకాశం వస్తో, మీరే దానియేలు స్థానంలో ఉంటూ, దేవుడా అవన్నీ తర్వాత చూద్దాం, ముందు 3 సంవత్సరాలు ఫుల్గా నచ్చినట్టుగా గ్లామర్ పెంచేసి అక్కడ పని ఇంకేం లేదు, తినడము పడుకోవడం, తినడం పడుకోవడం, బొగ్గలు పెంచుకోవడం అంతే. కానీ దానియేలు ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తి అంటే, దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేసి పరిశుద్ధతను మాత్రమే ప్రమాణంగా పెట్టుకుని, అయ్యా నా ఐడెంటిటీ పరిశుద్ధతలో దాగబడి ఉంది. హల్లెలూయా.
ఈరోజు ఒక తీర్మానాన్ని దేవుని బిడ్డగా నువ్వు తీసుకుంటే అది దేని కొరకై తీర్మానం కలిగి ఉండాలి అంటే పరిశుద్ధత కొరకైన తీర్మానాన్ని నువ్వు తీసుకు. వచ్చే వారం లోతుగా ఈ మాటను గురించి వివరిస్తాను. దానికంటే ముందు మరొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించాలంటే, ఎప్పుడైతే దానియేలు పరిశుద్ధత కొరకైన ఈ తీర్మానాన్ని తీసుకున్నాడో, చాలా జాగ్రత్తగా వినండి, దానియేలు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఇందాక నేను మీకు చెప్పినట్లుగా 1వ సంవత్సరం నుండి 15వ సంవత్సరం వరకు యెరూషలేములో ఉన్నటువంటి దానియేలు 15 నుండి 17 సంవత్సరాల ప్రాయంలో బబులోను దేశానికి చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. చెరగా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మరలా నేను వచ్చేవారం ఇంకా లోతుకు వివరిస్తాను. కానీ 18 నుండి 20, 20 నుండి 25, 30 నుండి 35, ఈ 15 నుండి 35 సంవత్సరాల తన యవ్వన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి గొప్ప అధికారానికి ఒక అధిపతి స్థాయిలోనికి దేవుడు దానియేలును తన స్నేహితులను తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడు నుండి 15 అంటే 18వ సంవత్సరం నుండి దరిదాపుగా 35వ సంవత్సరం వరకు తిరుగులేని జీవితాన్ని జీవించాడు. ఆ క్రమంలోని ఇవన్నీ జరుగుతాయి. దానియేలు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతం అంతా కూడా 4వ అధ్యాయం వరకు జరిగిందంతా కూడా అక్కడే. 4 అంటే 1, 2, 3, 4 అధ్యాయాల్లోనే అక్కడే రాజు స్వప్నాన్ని వివరించడము, ఆ తర్వాత దానియేలు ఆ దేశపు ఆ రాజు తర్వాత గొప్ప స్థాయిలోనికి వెళ్ళిపోవడము, స్నేహితులు అగ్నిగుండంలో దేవుణ్ణి స్తుతించడము, ఇవన్నీ కూడా అక్కడే జరిగిపోతాయి. అంటే వయసు గమనించండి, 1 నుండి 15 యెరూషలేములో, 15 నుండి 90 సంవత్సరాలు కూడా ఎక్కడున్నాడు? బబులోను దేశంలో. అయితే మీరు అనుకోవచ్చు, ఈ బబులోను దేశంలో దానియేలు చాలా హాయిగా ఉన్నాడండి అని చెప్పి. కానీ కాదు. సత్యాన్ని మనం గమనిస్తే 15 సంవత్సరాల సుదీర్ఘ కష్టాలు అనుభవించిన తరువాత 15 నుండి 17 సంవత్సరాల వయస్సులో భయంకరంగా నలుగొట్టబడిన తరువాత 18వ సంవత్సరం నుండి 20వ సంవత్సరం వచ్చేసరికి ఎప్పుడైతే రాజు కలను వివరించాడో వెంటనే దానియేలు ఒక ఉన్నతమైన స్థాయి అధికారిగా మారిపోయాడు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. అంటే ఒక స్థాయి అధికారి అంటే దరిదాపుగా తన 20వ సంవత్సరం వచ్చేసరికి మాత్రమే అధికారి స్థాయిగా మారిపోయాడు. అంటే 1వ సంవత్సరం నుండి 20వ సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలండి? 19 సంవత్సరాలు దానియేలు భయంకరమైనటువంటి శోధనను అనుభవించాడు. ఈ 19 సంవత్సరాల శోధన తరువాత అధికారిగా మారాడు. ఆమెను చెప్తారు బిగ్గరగా. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు ఎంతగా శోధింపబడుతున్నారో, మీరు ఎంతగా శోధింపబడుతున్నారో అంతగా మాత్రమే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. ఎన్ని శోధనలు అయితే జీవితంలో వస్తాయో అంతకు మించి దీవెనలు వస్తాయి. దానియేలు ఊరికినే ఇలా దీవించబడలేదు, కానీ 19 సంవత్సరాల కన్నీటి వేదనను అనుభవించాడు. గనుకనే 20వ సంవత్సరాలు అడుగు పెట్టంగానే ఆ బబులోను దేశపు రాజు తర్వాత అంతటి గొప్ప స్థాయి అధికారిగా దేవుడు దానియేలును ఆశీర్వదించినట్లు మీ జీవితాలలో మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలంటే ఎంత మీరు శోధనను అనుభవిస్తారో, ఎంత శోధనను భరిస్తారో, ఎన్ని సమస్యలు గుండా మీరు ప్రయాణిస్తారో, ఎంత కీడును మీరు దిగమింగుకొని ఎంత కష్టమైన దుఃఖమైన వేదనైనా భరిస్తారో, ఈ బాధలన్నీ కూడా మీరు భరించిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవాది దేవుడు మీ కళ్ళ ఎదురుకు తీసుకుని వస్తాడు. మరలా దానియేలు ఈ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. దానియేలు ఈ 20 సంవత్సరంలో ఒక ఉన్నతమైన అధికారికి వెళ్ళిపోయాడు కదా. 18 నుండి 20, తర్వాత 20 నుండి 25, 30 నుండి 35 సంవత్సరం వరకు, అంటే దరిదాపుగా ఒక 15 సంవత్సరాలు, అంటే 19 సంవత్సరాలు కష్టపడ్డాడు, 19 సంవత్సరాలు ఏడ్చాడు, బాధను అనిపించాడు. ఈ 15 సంవత్సరాల 19 సంవత్సరాల వేదన తరువాత దరిదాపుగా 15 సంవత్సరాలు సంతోషించాడు. దేశానికి సేవ చేశాడు, రాజుకు సేవ చేశాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఎప్పుడైతే 35వ సంవత్సరంలో అడుగు పెట్టాడో, బైబిల్లో లేదమ్మా, చరిత్ర నుండి చెప్తున్నాను నేను,
35వ సంవత్సరంలోనికి అడుగు పెట్టాడో 35వ సంవత్సరం నుండి 55వ సంవత్సరం వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు దానియేలు మరలా నలిగిపోయాడు. ఆమేన్. దానియేలు జీవితం ఒక గొప్ప ఉదాహరణ ప్రియులారా మనకి. ముందు భయంకరంగా ఒక గులాబీ రెక్కవలే నలపబడ్డాడు. తర్వాత ముళ్ళలో నుండి ఒక అందమైన గులాబీ బయటకు వచ్చింది. గులాబీ ప్రకాశిస్తూ ఒక 15 సంవత్సరాలు అద్భుతంగా తన సువాసన వెదజల్లింది. మరలా 20 సంవత్సరాలు ఈ అధికారులు, రాజులు ఏం చేశారంటే ఈ దానియేలును తనకున్నటువంటి ఆ గొప్ప స్థితిని ఇగ్నోర్ చేసి తనకు అంత ప్రాధాన్యతనివ్వలేదు. తనను పక్కన పెట్టేశారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 15 సంవత్సరాల దేశం కొరకు ప్రయాసపడినటువంటి దానియేలు ఎప్పుడైతే 35 నుండి 55 అంటే దరిదాపుకు 20 లాంగ్ ఇయర్స్ తను మ్యాక్సిమం ఇగ్నోర్ చేశారో అతను ఎక్కడా డిస్కరేజ్ అవ్వలేదు. అప్పుడు దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభువా, థ్యాంక్ యూ, నన్ను ఈ రాజులు ఇగ్నోర్ చేసినందుకు మీకు స్తోత్రాలని చెప్పి ఆ 20 సంవత్సరాల కాలాన్ని ఆధ్యాత్మికంగా నిలదొక్కుకోవడానికి వాడుకున్నాడు. హల్లెలూయా. ఈ 20 సంవత్సరాలు అప్పటికే దానియేలు ఉన్నతాధికారిగా ఉన్నప్పటికీ, ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ, రాజ్య పరిపాలన, ఆత్మీయ జీవితము, ప్రార్థనను ఆ 20 సంవత్సరాల్లోనే అలవాటు చేసుకున్నాడు. ప్రార్థన జీవితాన్ని. హల్లెలూయా చెప్తా బిగ్గరగా. అంటే ఆత్మీయ ప్రభావం, అంటే దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా బ్రతకాలని చెప్పి ఈమెని బబులోనులో దేవుని నామమును ఘనపరచబడాలని ఈ 20 సంవత్సరాలను ఏమంటామంటే ప్రిపరేషన్ ఇయర్స్ అంటారు. ఇయర్స్ అండి, అంటే తన యొక్క పాత్ర నిర్మాణానికి, విశ్వాస స్థిరత్వానికి ఆ దానియేలు వాడుకొని 20 సంవత్సరాలలో రాజులు ఆయనను ఇగ్నోర్ చేసినప్పటికీ కూడా, రాజ్యభారములో అంతక ప్రాధాన్యతను ఇవ్వనప్పటికీ కూడా, ఎవరైతే రాజు స్థాయిలో పెట్టారో వాళ్ళే ఇగ్నోర్ చేస్తున్నా, నన్ను ఇగ్నోర్ చేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభు అంటే కిందనున్న వ్యక్తి అలా తరంగముల పైకెళ్ళి మళ్ళా కింద పడిపోతే, కిందనున్నప్పటికీ కూడా ఆ 20 సంవత్సరాలు పడిపోయిన తన ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఆ 20 సంవత్సరాలు కూడా కట్టుకొని ఒక మంచి స్పిరిచువల్ ఫౌండేషన్ వేసాడు అక్కడ. ఆమేన్. అదే నీవు నేనైతే దేవుని ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళి మళ్ళా కింద పడేస్తే, ప్రభువా ఇదేంటి ప్రభువా, నేను ఎలా ఉండేవాడిని ప్రభువా, ఎలా ఉండేదాన్ని ప్రభువా, నేనేంటి ప్రభువా, నా స్థాయి ఏంటి ప్రభువా, నేను ఎక్కడుండాల్సిన వాడు, నువ్వు ఎక్కడున్నాను ప్రభువా, నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది ఎంతగా నేను వాడబడ్డాను ప్రభువా, ఇప్పుడు ఏంటి ప్రభువా ఎక్కడికి పిలవబడట్లేదు అంటే, కొన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడుతుంటాడు, యు ఆర్ ఇన్ ది ప్రిపరేషన్ ఇయర్స్. నీవిప్పుడు సిద్ధపరచబడుతున్నా బిడ్డ. యుగములకు సరిపడే గొప్ప ఆశీర్వాదము కొరకు నేను నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో దానియేలు వలె ఒక్కసారి దీవించబడి భయంకరమైన శ్రమలతో నిండిపోయావేమో, దారులన్నీ మూసుకుపోయాయేమో, 100 రూపాయలు అడిగిన ఎవరు అప్పు ఇవ్వలేని స్థితిలో ఉన్నావేమో, ఎందుకు బ్రతకాలని ఆత్మహత్య శరణ్యంగా ఒకవేళ ఒక నిర్ణయం తీసుకుంటున్నావేమో. అయితే ఏ దేవుడైతే దానియేలును జ్ఞాపకం చేసుకున్నాడో అదే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకవేళ ఎవరు నిన్ను గుర్తించట్లేదు అంటే, అందరూ ఇగ్నోర్ చేస్తున్నారంటే, దాని వెనక దేవుడు ఒక బలమైన, ఇంకా నీ ఊహకు మించిన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని అర్థం చేసుకో. దారులు మూసుకుపోతున్నాయంటే నీవు ఆయన వైపే చూడాలని, ఆయన కొరకు నిలబడాలని ఈ సైలెంట్ ఇయర్స్లో స్పిరిచువల్ ఫార్మేషన్ జరిగింది దానియేలు జీవితంలో. స్పిరిచువల్ ఫార్మేషన్ అంటే తెలుసండి, ఆధ్యాత్మికంగా కట్టబడ్డాడు దానియేలు. అందరూ మాట్లాడడం మానేసిన దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రభువా నాకెప్పుడు నా డ్యూటీ నా ప్రపంచం, నా రాజ్యమే ప్రపంచం కాదయ్యా, థ్యాంక్ యూ, నన్ను అధికారులు ఇగ్నోర్ చేసిన ఈ సమయాన్ని మీతో గడుపుతాను ప్రభు అని చెప్పి ఈ 20 సంవత్సరాల కాలాన్ని ప్రిపరేషన్ పీరియడ్గా ఆయన ఏం చేశాడంటే, దేవునితో ప్రార్థనా జీవితంలో గడపటానికి, చూపించటానికి, భవిష్యత్తు కొరకు ఒక మంచి పునాది వేయగలిగాడు. ఎవరండి? దానియేలు.
మరలా ఆ తర్వాత 55 సంవత్సరాల తరువాత 55 నుండి 60 సంవత్సరాలు అంటే నెబుకద్నెజర్ రాజు ముగింపు, రాజ్యంలో మరలా మార్పు వచ్చింది. మరలా 55 నుండి 62 వరకు మరలా దీవించబడ్డాడు, మంచిగా మరలా వాడబడ్డాడు. మరలా చెప్తున్నాను, 62వ సంవత్సరం నుండి 65వ సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు మరలా ఎవరు పట్టించుకోలేదు. ఒకేసారి వెలిగించబడ్డాడు, మరలా ఒకేసారి ఆరిపోతున్నాడు. కొన్నిసార్లు చూసారా, మన చుట్టాలు, మన బంధువులు, మన రక్త సంబంధి, స్నేహితులు ఒక్కసారి అందరూ వద్దంటే 100 మంది విష్ చేశారు ఈ బర్త్డేకి. కొన్నిసార్లు ఒక్కరు నీకు హ్యాపీ బర్త్డే చెప్పలేదు. ఒక్కరు నువ్వు కష్టములు ఉన్నప్పుడు కనిపించలేదు. దానియేలు జీవితము మనందరికి నిదర్శనంగా ఉంది. 1 నుండి 35 వరకు వెలిగించబడ్డాడు. 35 నుండి 55 వరకు మరలా ఆరిపోయేటట్టుగా కనిపించిన ఆత్మదీపాన్ని తనే వెలిగించుకున్నాడు, మంచి పునాది వేశాడు. మరలా 55 నుండి 62 వరకు వాడబడ్డాడు. 62 నుండి మళ్ళీ 65 వయసు, 3 సంవత్సరాలు మరలా ఇగ్నోర్ చేయబడ్డాడు. దానిని కూడా ఏమంటామో తెలుసండి, సైలెంట్ ఇయర్స్ అంటారు. మళ్ళా ఇక్కడ వేవ్ కనిపిస్తుందా బ్రదర్స్? 1 నుండి అలా పైకి వెళ్ళి మరలా కిందకు వచ్చేసి, మరలా పైకి వెళ్ళాడు, మరలా కిందకు వచ్చేసాడు, మరలా పైకి వెళ్ళాడు, మరలా. కానీ ఎక్కడ కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు. ప్రభువా, నా జీవితంలో ఏది జరిగినా అది నీ చిత్తమే జరగాలి ప్రభువా. ఉన్నప్పుడు కడుపు నిండా తిన్నది దానియేలే, లేనప్పుడు ఖాళీ కడుపుతో కూడా దేవుణ్ణి స్తుతించింది కూడా దానియేలే. కొన్నిసార్లు మన కుటుంబాల్లో సమృద్ధిగా ఒకేసారి వద్దంటే మొత్తం డబ్బులు, ఎక్కడ చూసిన డబ్బులే, వద్దంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తుంది. కొన్నిసార్లు రూపాయి బిల్ల కనిపించదు. మొన్నటి వరకు నా అకౌంట్ నిండా ఎంత డబ్బు ఉండేది, 5,000 అలా ఇచ్చాను, ఇప్పుడు రూపాయి లేదు. దానియేలు జీవితం తర్వాత మరల ఏం జరిగిందో తెలుసా? ఈ 62 నుండి 65 సంవత్సరాల సైలెంట్ పీరియడ్లో, ఆ టైంలో నబోనిదాస్, బెల్షజర్ అనేటువంటి వారు రూల్ చేస్తున్నారు. వారు కూడా కొంతకాలం దానియేలు పక్కన పెట్టేశారు. రాజదర్బార్లో తగినంత ప్రాధాన్యతను ఇవ్వలేదు. అప్పుడు దానియేలు అనుకున్నాడు, నన్ను మళ్ళా దేవుడు బలంగా ఉపయోగించడానికి నన్ను సిద్ధపరుస్తున్నాడని దానిని సిద్ధపరిచే కాలంగా తను పాజిటివ్గా తీసుకున్నాడే కానీ నెగిటివ్గా తీసుకోలేదు. అందుకే దానియేలు జీవితంలో 2 ఉంటాయి, యాక్టివ్ ఇయర్స్, సైలెంట్ ఇయర్స్. ఆమేన్ చెప్పండి. ప్రతి విశ్వాసులు కూడా అవే ఉంటాయి. అప్పుడే నవ్వుతావు, మరి కొంతకాలానికి ఏడుస్తావు. యాక్టివ్ ఇయర్స్లో ఆనందం, సైలెంట్ ఇయర్స్లో దుఃఖం. అది దుఃఖం కాదు, నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన అధికారిగా సిద్ధపరిచే ఆ గొప్ప సిద్ధపాటు సంవత్సరాలే ఆ సైలెంట్ ఇయర్స్. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. ఈ యాక్టివ్ ఇయర్స్లో ప్రజల ముందు మహిమపరచబడ్డాడు. సైలెంట్ ఇయర్స్లో దేవునితో లోతైన నిర్మాణాన్ని చేసుకున్నాడు. అర్థం చేసుకుని మరొకసారి చెప్తున్నాను, యాక్టివ్ ఇయర్స్లో ప్రజల ముందు మహిమపరచబడ్డాడు. సైలెంట్ ఇయర్స్లో దేవునితో లోతైన నిర్మాణాన్ని చేసుకున్నాడు. ఎవరు నీతో మాట్లాడకపోతే ప్రైజ్ ది లార్డ్, ఎవరితో మాట్లాడుకో. కొన్నిసార్లు సైలెంట్ ఎయిరోప్లేన్ మోడ్లో పెట్టేసి ఎవరితో మాట్లాడకుండా ఆ సమయాన్ని ఎవరితో గడుపు? దేవునితో గడుపు. ఆ సైలెంట్ ఇయర్స్ దేవునితో నిన్ను నువ్వు లోతుగా నిర్మించుకోవడానికి ఉపయోగించు. యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రజల ముందు మహిమపరచబడతావు, సైలెంట్గా ఉన్నప్పుడు దేవునితో లోతుగా తీర్మానం తీసుకో. ఎప్పుడైతే 62 నుండి 65 సంవత్సరాలు గడిచిపోయినాయో, ఇప్పుడు 65కి వచ్చింది, మరలా బండి స్టార్ట్ అయింది. 65 నుండి మరలా దరిదాపుగా 90 సంవత్సరాలు, అంటే మరణించేంత వరకు ఇంకా దానియేలు జీవితంలో అపజయం అనేది లేదు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దామా? అయితే అద్భుతం చెప్పమంటారా? ఈ 2 సార్లు అంటే దరిదాపుగా 23 సంవత్సరాల సైలెంట్ పీరియడ్లో దానియేలు ఏదైతే ఒక ఆత్మీయ నిర్మాణాన్ని చేసుకున్నాడో, ఈ స్పిరిచువల్ ఫార్మేషన్ చేసుకున్నాడో, దానిని బట్టే యుగములకు సరిపడే ఒక గొప్ప
దర్శనాన్ని చూడటానికి దేవుడు దానియేలుకు సహాయం చేశాడు. ఎలాగో తెలుసా, ఆయన ఆ 23 సంవత్సరాలు అందరూ ఇగ్నోర్ చేస్తే ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తూ, దేవునికి ప్రాధాన్యతనిస్తూ, స్పిరిచువల్ ఫార్మేషన్లో బలపరచబడిన ఆ దానియేలును ఈ 23 సంవత్సరాల ఆయన ఫౌండేషన్లో యుగములకు సరిపడే రేపు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి గొప్ప గొప్ప దర్శనాలు చూడటానికి ఆ 23 సంవత్సరాలు ఉపయోగపడ్డాయి దానియేలుకి. ఆమేన్. ఏం జరిగిందో తెలుసండి, తర్వాత 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు 6 అధ్యాయులు దానియేలువి, ఈ మిగతా 6 అధ్యాయులు దేవునివి. మోషే లాంటి గొప్ప గొప్ప ప్రవక్తకు బయలుపరచబడని దైవ ప్రణాళికలు యోహానుకు బయలుపరచబడ్డాయి. అవే విషయాలు సుమారుగా దానియేలుకు బయలుపరచబడ్డాయి. రేపు 2వ రాకడలో జరగబోయే సన్నివేశాలన్నీ కూడా 23 సంవత్సరాలు ఇగ్నోర్ చేయబడ్డాడు గనుకనే అద్భుతం జరిగింది. ఆ ప్రపంచములో యుగములకు సరిపడే రాబోతున్న సంవత్సరాల్లో ఏమి జరగబోతుందో 23 సంవత్సరాలు తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్న దానియేలుకు బయలుపరచబడింది బ్రదర్. ఆ 12వ అధ్యాయం వరకు మీరు చూస్తే దానియేలు దర్శనాలు చూశాడు. సేమ్ అదే జరిగింది. ప్రకటన గ్రంథంలో యోహానును పద్మాసు దీవులు పడేశారు. ముందు కాగుచున్నటువంటి నూనెలో పడేస్తే చావులేదు, ఈత కొట్టాడు అని అంటున్నారు చరిత్రకారులు, మనకి తెలియదు. ఒక పెద్ద ఎత్తైన లోయలో పడేసినా బ్రతికేశాడు. ఇలాగైతే నువ్వు చావట్లేదని చెప్పి, నువ్వు ఒంటరిగా కుమిలి ఏసి చచ్చిపోతావురా బాబు అని చెప్పి పద్మాసు దీవులు పడేస్తే పరలోకం దిగి వచ్చింది. నువ్వు ఈరోజు నీ జీవితంలో ఎంత ఇగ్నోర్ చేయబడతావో, ఎంత తృణీకరించబడతావో, ఎంత ప్రజలు నిన్ను హెసిటేట్ చేస్తారో అంతగా నువ్వు దీవించబడతావని అర్థం చేసుకో. నేను సైలెంట్ పీరియడ్లో ఉన్నావు, ఎవరు నీతో మాట్లాడట్లేదు, నేను అందరూ నిరాశపరుస్తున్నారు, నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావు. ఈరోజు దానియేలు జీవితంలో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను కావాలనే పర్పస్ఫుల్లీ కొంతమంది మాట్లాడడం మానేయడమే బెటర్, కొంతమందిని ఇగ్నోర్ చేయడమే బెటర్, కొంతమందితో రిలేషన్షిప్ కట్ చేయడమే బెటర్. ఎందుకంటే నువ్వు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే కొందరిని నువ్వు కట్ చేయాలి. 23 సంవత్సరాలు తన సేవా జీవితంలో ఎక్కడ నిరాశపడలేదు. ఇదిగో అవకాశం ఇచ్చినప్పుడు వాడబడ్డాడు, అవకాశం లేనప్పుడు ప్రార్థనలో మోకరించాడు. అందుకే ఈ దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని మా యొక్క బైబిల్ కళాశాలలో డానియల్ అండ్ రెవల్యూషన్ అని 2 కలిపి చదువుతాం. 2 బిడ్డలు ఎస్టేట్ చేయబడిన వారే, ఇగ్నోర్ చేయబడిన వారే. బిగ్గరగా ఒకసారి హల్లు చెప్దామా? ఆ తర్వాత మీరు చూస్తే 65 నుండి 70 బెల్షస్సర్ జీవితంలో గోడ మీద రాయబడ్డం, అవన్నీ కూడా మీకు తెలుసు, వచ్చే వారం వివరిస్తాను. ఇంకా తర్వాత పడి లెగిసినటువంటి కెరటం వల్లే అద్భుతంగా మరలా మృతమయ్యేంత వరకు, ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు తిరుగులేని జీవితాన్ని జీవించి దానియేలు చనిపోయి కొన్ని 100 సంవత్సరాలు అవుతున్న ఈ రోజుకి బైబిల్ గ్రంథంలో దానియేలు బ్రతికే ఉన్నాడు. ఈరోజు ప్రపంచం అనేది, ప్రపంచ నిర్మాణం అనేది, జగత్తు లేదంటే భవిష్యత్తులో జరగబోతున్నటువంటి కాలం అనేది దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? ఎన్నో కష్టాలు పడి రాజులు సైతం ప్రక్కన పెట్టినటువంటి ఈ దానియేలు చూసినటువంటి ఈ దర్శనాల గ్రంథమైన ఇదిగో దానియేలు గ్రంథం మీద ప్రపంచ భవిష్యత్తు ఆధారపడింది. మార్కోస్ గారు ఎంత చంపినా చావట్లేదని, కాగుతో నూనెలో పడేసినా చావట్లేదని, పద్మాస్ దీవులో చచ్చి అరిసి నీరు లేక చచ్చిపోతాడని అనుకుంటే అక్కడ దిగింది పరలోకం. ఈ 2 పుస్తకాల మీద సుమారుగా భవిష్యత్తు ఆధారపడి ఉంది. హల్లెలూయా. సో కనుక నీవు ఎంత నలిగిపోతున్నా, ఆ నలిగిపోతున్నటువంటి ఆ తరుణంలో దేవుడు నీ కొరకు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక సిద్ధపరుస్తున్నాడు. నీ ద్వారా ప్రపంచాలు ఆశీర్వదించబడబోతున్నాయి అన్న సత్యాన్ని ఈరోజు నువ్వు యేసు నామములో గ్రహించుదువుగాక. మరొక అద్భుతమైనటువంటి విషయం చెప్పి ముగిస్తాను. దానియేలు స్థాయిని మనం చూస్తే దరిదాపుగా, ఇదిగోండి నేను రాసుకున్నాను, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు ఎవరో తెలుసండి? ఒక బానిస. ఈ బబులోని యొక్క హైరార్కీ సిస్టాన్ని మనం ఒకసారి చూస్తే మొట్టమొదటి స్థానంలో రాజు ఉంటాడు, 2వ స్థానంలో యాజక వర్గం ఉంటుంది, 3వ స్థానంలో ఉన్నతమైన అధికారులు ఉంటారు, 4వ స్థానంలో శాస్త్రవేత్తలు ఉంటారు, 5వ స్థానంలో రైతులు ఉంటారు, 6వ స్థానంలో సామాన్యమైన ప్రజలు ఉంటారు, 7వ స్థానంలో
బానిసలు ఉంటారు. మరొకసారి, మొదటి స్థాయిలో రాజు, రెండవ స్థాయిలో యాజక వర్గం, మూడవ స్థాయిలో ఉన్నతమైన అధికారులు, నాలుగవ స్థాయిలో శాస్త్రవేత్తలు, ఐదవ స్థాయిలో రైతులు, ఆరవ స్థాయిలో సామాన్యమైన ప్రజలు, ఏడవ స్థాయిలో బానిసలు. ఇప్పుడు చెప్పండి, ఈ దానియేలు ఎవరు? బానిస స్థాయిలో నుండి దరిదాపుగా రెండవ మూడవ పెద్ద ఉన్నత అధికారిగా మార్చగలిగింది ఏదో తెలుసా? ఏ డిసిషన్ ఫర్ హోలీనెస్. పరిశుద్ధత కొరకైనా తీర్మానమే. ఒక బానిస బ్రతుకును రాజు, ఇదిగో మీరు చదివితే 2:64 అనుకుంటున్నాను వచనాన్ని చదివితే, ఆ దేశపు రాజు దానియేలు ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. హల్లెలూయా. బానిస ఎక్కడా? బబులోను దేశపు రాజు ఎక్కడా? ఇప్పుడు రాజు రిమోట్ కంట్రోల్గా మారిపోయాడు దానియేలు. ఎలా చెప్తే అలా రాజు వినవలసిందే. అలాగే దీవించాడు యోసేపును కూడా దేవుడు బబులోను దేశంలో. హల్లెలూయా చెప్తా బిగ్గరగా. మరొక మొక్క చెప్పి ముగిస్తాను. అదేంటో తెలుసా? దానియేలు 90 సంవత్సరాలు బ్రతికాడు. బబులోను దేశంలో దరిదాపుగా ఒక 65-70 సంవత్సరాలు బ్రతికాడు. 20వ సంవత్సరంలో దరిదాపుగా 18-20 సంవత్సరంలో అధికారిగా మారాడు. అద్భుతం చెప్పమంటారా? దరిదాపుగా 5 నుండి 6 రాజులు మారారు. 5 నుండి 6 రాజులు మారారు. ఈ 5-6 రాజులు మారిన దానియేలు స్థాయి మాత్రం అలాగే ఉండిపోయింది. ఆయన స్థానాన్ని ఏ రాజు వచ్చినా దించలేకపోయాడు ఆయనకి. ఎందుకో తెలుసా? పరిశుద్ధత కొరకు దానియేలు ఒక తీర్మానం తీసుకున్నాడు. రాజులు మారిన దానియేలు స్థాయిని ఎవరు తగ్గించలేకపోయారు, వారి అధికారాన్ని ఉపయోగించి. ఎంతగా ఇగ్నోర్ చేయబడ్డాడో. ప్రపంచ దేశాలు ఆయన చూసిన దర్శనం మీద ప్రపంచ భవిష్యత్తు ఆధారపడేటట్టుగా దేవుడు దీవించాడు. ఈరోజు వాక్యం ఆలకిస్తుంది. ఇది అసామాజిగా చెప్పే దైవ మాటలు కావు. నీ జీవితంలో ఎన్ని కష్టాల గుండా వెళ్తున్నావో, ఎన్ని శ్రమల గుండా వెళ్తున్నావో, ప్రజలు నేను ఇగ్నోర్ చేస్తున్నారు, సైడ్ చేస్తూ ఉన్నారు, వారందరిని బట్టి దేవుని స్తుతించు. సైలెంట్ పీరియడ్లో ఉన్నవా? నీ స్పిరిచువల్ ఫార్మేషన్కి ఒక మంచి నిర్ణయం తీసుకో. నిన్ను సిద్ధపరచుకో, నిన్ను తయారు చేసుకో. నువ్వు అలా నిలబడితే నీ స్థానాన్ని ఎవరు కూడా కదపలేరు, నీ స్థాయిని ఎవరు దించలేరు. రాజులు మారిన దానియేలు స్థాయి తగ్గకుండా దేవుడు స్థిరపరిచాడు. 23 సంవత్సరాలు ఇగ్నోర్ చేయబడిన ఆ 23 సంవత్సరాలు, అయ్యో ప్రభువా నన్ను అందరూ పక్కన పెట్టేశారని బాధపడలేదు. కానీ దేవా, దీని వెనక మీ ఉద్దేశం ఏదో ఉందని ఆ 23 సంవత్సరాలను ప్రార్థన కొరకు ఉపయోగించుకుంటే ఆ దానియేలునే ప్రపంచ భవిష్యత్తుకు ఆశీర్వాదకర్తగా దేవుడు మార్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక దైవజనుడిగా నా చేతులు జోడించి మీతో చెప్తున్నాను, మీ జీవితంలో కష్టాలు ఉన్నాయి. చాలామంది నా అనుకున్న వారే, సొంత వారే నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారు. నీకెవరికి అవసరత లేదన్నట్లుగా నేను పక్కన పెట్టేసినట్టుగా ఉన్నా, ప్రజలకు నువ్వు అవసరం లేదు, కానీ నా దేవునికి నువ్వు కావాలి. దేవుడు నిన్ను ప్రపంచాలకు ఆశీర్వాదకరంగా చేయాలని, దానియేలు వలె నిన్ను వాడుకోవాలని దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందరం కళ్ళు మూసుకుందామా? దేవుడు నీతో మాట్లాడితే ఒక బలమైన నిర్ణయం తీసుకుంటావా? నిజమే కదా ప్రభువా, ఇంత జరగటానికి కారణం మై గాడ్ ఈజ్ మై జడ్జ్. నా దేవుడు నాకు న్యాయవంతుడు, నా దేవుడే నా న్యాయాధిపతి. నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాకు అన్యాయం చేయడు. నాకు బలమైన తీర్మానం తీసుకున్నాడు. కనుకనే దానియేలు స్థాయిని బబులోను దేశంలో దేవుడు నామగంత కొరకు బ్రతికినాడు దానియేలు. దేవుడు నీతో మాట్లాడితే, చెల్లెమ్మ ఒక్క నిర్ణయం తీసుకుంటావా? ఒక్క నిర్ణయం తీసుకుంటావా? నిజమే కదా ప్రభువా, ఈ భారతావనిలో ఒక దానియేలు వలె నేను బ్రతకాలి. దేశం కాని దేశంలో, యెహోవా దేవుడు అంటే ఎరుగని దేశంలో అయ్యా వారే సాష్టాంగ పడేటట్టుగా దానియేలు బ్రతికాడయ్యా. యవ్వన కాలంలో కాదు నాయన, పుట్టిన మొదలుకొని అయ్యా ప్రభువా నాయన నాజీరు చేయబడిన వాడి వలె బ్రతికి ఒక నపుంసకునిగా మారిపోయి వివాహానికి కూడా దూరంగా ఉండి తన యవ్వన జీవితాన్ని సమస్తమును తన కోరికలను మీ కొరకు పరిత్యగించుకున్నాడు. ప్రభువా నాకు దేవుని కంటే ఏది ముఖ్యం కాదని
తన తిండిని పక్కన పెట్టాడు, తన త్రాగడాన్ని పక్కన పెట్టాడు, యవన కాలపు సుఖభోగములను పక్కన పెట్టాడు. దేవునిలోనే ఆనందించడం నేర్చుకున్నాడయ్యా. ఈరోజు నాయన సంవత్సరాలకు ఆ రోజుల్లో దానియేలు ముందు బహుశా ధర్మశాస్త్రం ఉన్న ప్రవక్తల గ్రంథాలు లేవు. దానియేలు ముందు ఇలా బోధించే వాక్యం చెప్పే దైవజనులు లేకపోవచ్చు, కృప లేకపోవచ్చు, యేసుక్రీస్తు లేకపోవచ్చు, రక్షణ లేకపోవచ్చు. అయ్యా, ఏమి లేకపోయినా మీతో సహవాసాన్ని గడిపిన దానియేలు ఈరోజు మాకు అన్ని వస్తువులు ఉన్నాయి ప్రభా, మేము సరిగా బ్రతకలేకపోతున్నాం. దానియేలు లాంటి జీవితాన్ని జీవించలేక ప్రతి టెంప్టేషన్లో పడిపోతున్నాం ప్రభా. అయ్యా, ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఏదో బ్రతుకుతున్నాం కదా అని బ్రతికే జీవితాలు మాకొద్దు అయ్యా. బ్రతికితే ఎన్నాళ్ళు బ్రతికినా దానియేలు వలె బ్రతికే కృపనివ్వండి. ఏదో సంఘానికి వచ్చి వెళ్ళిపోయే జీవితాలు మా సంఘ బిడ్డలు కొద్దు నాయన. ప్రతి చిన్నదానికి పెద్దదానికి పోట్లాడే ఆలోచనలు మాకొద్దు నాయన. గొడవపడే తత్వం మాకొద్దు ప్రభువా. అయ్యా, రోజులు చూస్తే భయంకరంగా ఉన్న ఎప్పుడు నాయన మా కాలాలు, మా గాలగతులు ముగిస్తాయో మాకు తెలియని రోజుల్లో మేమున్నాం కనుక బ్రతికినంత కాలం ఎక్కడ మీ కంప్లైంట్ చేయకుండా బ్రతికడయ్యా. అయ్యా, అలాంటి జీవితాన్ని నాకు, మా ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. బ్రతికితే నేను, మేము, మా బిడ్డలు, సంఘ బిడ్డలు అందరము అయ్యా ప్రపంచాలకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని వాడుకోండి. 23 సంవత్సరాలు ఇగ్నోర్ చేయబడ్డా తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగించాడు, కానీ కంప్లైంట్ చేయలేదయ్యా. దేవుడున్నాడు, న్యాయం తీరుస్తాడని నమ్మాడు తప్ప ఎక్కడ నిరాశ చెందలేదు నాయన. అలాంటి రాజవంశానికి సంబంధించిన బానిసగా తీసుకుని వెళ్తున్న మారు మాట పలకలేదు ప్రభా. నేను ఎక్కడ ఉన్నా నా దేవుడు నా పక్కనే ఉన్నాడన్న ధైర్యంతో అడుగులు ముందుకేసినప్పుడు ఒక బానిస 2వ 3వ గొప్ప అధికారిగా దీవించబడ్డాడు. అలాంటి ఒక గొప్ప కృపనిమ్మని ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడితే అందరి కళ్ళు మూసుకుంటే దయచేసి ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు కూడా నువ్వు వెళ్తూ ఉన్నావు అంటే దాని వెనక దేవుడు ఒక మంచి ఆశీర్వాదం దాచి ఉంచాడు. చెల్లెమ్మ, అమ్మా, తల్లి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ఏడుస్తున్నావో అంత నువ్వు దీవించబడుతున్నావు. దేవుడు నాతో మాట్లాడాడు. నాకు దాన్ని ఇలాంటి గొప్ప ఆశీర్వాదం కావాలన్న వారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. దానియేలు వలె నేను కూడా బ్రతుకుతానని పరిశుద్ధత కొరకు ఒక బలమైన తీర్మానం తీసుకోగలవా? పరిశుద్ధుడైన తండ్రి, మాతో మీరు మాట్లాడినందుకు కొందనాలు. నిజమే, ఈ భారతవనిలో ఒక దానియేలు వలె, దానియేలు బబులోను దేశంలో దానియేలు లాంటి జీవితాన్ని మా భారతదేశంలో అయ్యా మేమందరము దానియేలు వలె లేచుదుముగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, అన్య దేశంలో దేవుని నామాన్ని ఘనపరిచిన దానియేలు వలె మేమును బ్రతుకున్నట్లు ఈ తీర్మానాలు స్థిరపరచండి అయ్యా. ప్రాణం పోయిన పాపం చేయకుండా, ప్రాణం పోయిన తప్పు చేయకుండా అయ్యా, మా భక్తిని మేము అమ్ముకోకుండా పరిశుద్ధతకు ప్రాధాన్యతనిస్తూ అయ్యా నేను అడుగులు ముందుకు వేయగలిగే కృపనిమ్మని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇది మొదలుకుని ఇది నెలంతా కూడా మాటలు ధ్యానిస్తూ ఉండగా ఇంకా లోతైన మీ మర్మాలు నాయనా మాకు బయలుపరచండి. రహస్యమైన గూఢమైన సంగతులు బయలుపరిచి రాజులు మారిన దానియేలు స్థాయి మాత్రం తగ్గలేదయ్యా. ఇగ్నోర్ చేయబడిన ప్రపంచాలకు ఆశీర్వాదకరమైన దర్శనాలు చూపించారయ్యా. అలా మమ్మను కూడా మీ సేవకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగకరమైన సాధనములుగా మీరు వాడుకొనమని మా ప్రార్థనలు విన్నందుకు స్తోత్రం. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి జవాబును పొంది ఉన్నామో మా పరమ తండ్రి. ఆమేన్. అట్లా కళ్ళు మూసుకుని